ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఏదో అండి జీపీఎస్ని నమ్ముకున్నాను, అది ఊరంతా తిప్పుతూ ఇగో ఇది ఇప్పుడు తీసుకొచ్చింది. ఇది జీపీఎస్ వాడుతున్న ప్రతి ఒక్కరికి అనుభవమే. అవును, ప్రపంచం లొకేషన్ల మీద నడుస్తుంది. గూగుల్ మ్యాప్స్, రైడ్ యాప్స్, డెలివరీ, బ్యాంకింగ్ అన్నీ జీపీఎస్ మీద ఆధారపడుతున్నాయి. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, మన లొకేషన్ ఎవరైనా ఫేక్ చేసి మార్చేస్తే, మన ఫోన్ మీరు హైదరాబాద్ కాదు దుబాయ్లో ఉన్నారు అంటే ఇదే జీపీఎస్ స్పూఫింగ్. అవును, ఫేక్ జీపీఎస్. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఏదో ఒక రైడ్ యాప్ నుంచి డెస్టినేషన్ ఫిక్స్ చేసి బుక్ చేసుకుంటాం. ఆ రైడర్ మన లొకేషన్కి వచ్చాను అంటాడు, మనకు ఫోన్ చేసి లొకేషన్లో ఉన్నాను అంటాడు, కానీ మనకు కనిపించడు. కారణం ఫేక్ లొకేషన్. అవును, జీపీఎస్ ఫేక్ ద్వారా, జీపీఎస్ స్పూఫ్ ద్వారా ఒక ఫేక్ లొకేషన్ క్రియేట్ అవ్వడం వల్ల తను వేరే లొకేషన్కి వెళ్ళిపోయాడు. సరే, ఇలా కాదు, మనం ఫ్యామిలీతో వీకెండ్లో ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్దాం అనుకొని హాయిగా కార్లో కూర్చుంటాం. జీపీఎస్తో ఎక్కడికి వెళ్ళాలో ఆ లొకేషన్ని, ఆ డెస్టినేషన్ని మనం సెట్ చేసుకుంటాం. అలా హాయిగా బయలుదేరి వెళ్తూ ఉంటాం. చివరికి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కాకుండా వేరే ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది? అంతా అయోమయం. ఇదంతా ఇండివిజువల్గా కాబట్టి సరే, డెస్టినేషన్ మారిపోయినా మళ్ళీ ఎలా అవ్వగలదో మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్తాం. మనం ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫ్లైట్లో మనం వెళ్ళాల్సిన సిటీ కాదు, మనం వెళ్ళాల్సిన దేశము కాదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. వేరే దేశానికి, వేరే సిటీకి ఫ్లైట్ వెళ్ళిపోయింది. అప్పుడేంటి ఆ గందరగోళం? ఇది కేవలం మనం ఎక్కిన ఒక్క ఫ్లైట్ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్లైట్స్కి, అన్ని దేశాల ఫ్లైట్స్కి ఈ ఫేక్ జీపీఎస్కి బలైపోతే ప్రపంచానికి నిజంగా పిచ్చెక్కదు. సరే, ఫ్లైట్ అంటే అయిపోయింది. ఇప్పుడు మనం సముద్రంలో, విశాలమైన సముద్రంలో హాయిగా మనం ప్రయాణిస్తూ ఉంటాం. అందమైన లొకేషన్స్ చూసుకుంటూ వెళ్తాం. మన గమ్యం ఇంకొద్ది రోజుల్లో వస్తుంది అనుకుంటుండగా మన గమ్యానికి కాకుండా శత్రువుల గమ్యానికో లేదంటే పైరేట్స్ ఫిక్స్ చేసిన జీపీఎస్ స్పూఫ్ ద్వారా వాళ్ళ లొకేషన్కో మనం చేరుకుంటే ఎంత పెద్ద ప్రమాదం. వాణిజ్య సంబంధమైన నౌకలు కూడా వెళ్ళాల్సిన దేశానికి కాకుండా వేరే దేశానికి లేదంటే సముద్రపు దొంగల చేతిలోకి వెళ్తే ఎంత పెద్ద నష్టం. ఇంతేకాదు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఫేక్ న్యూస్లతో నిండిపోయింది, ఏఐ మాయాజాలంతో నిండిపోయింది. యుద్ధంలో కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. డ్రోన్స్, గైడెడ్ మిసైల్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా నేవిగేషన్ సిస్టమ్ ద్వారా నడుస్తూ ఉంటాయి. డ్రోన్స్ని ఒక లొకేషన్ టార్గెట్ చేసి పంపించినప్పుడు ఫేక్ జీపీఎస్ ద్వారా అది ఆ టార్గెట్ అనుకున్న ప్రాంతం కాకుండా జనావాసాలు ఉండే ప్రాంతం అయితే లేదా వేరే దేశం అయి ఉంటే, గైడెడ్ మిసైల్స్ కూడా టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు అవి ఒరిజినల్ జీపీఎస్ సిస్టమ్ కాకుండా ఈ ఫేక్ జీపీఎస్ సిస్టమ్ని ఫాలో అవుతే ఊహించడానికి భయంగా ఉంది కదా, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయదు. సో ఫేక్ జీపీఎస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రపంచానికి పిచ్చెక్కించే రేంజ్లో ఇది తన తీవ్రతను చూపిస్తుంది. అసలు ఎలా ఈ ఫేక్ జీపీఎస్ తయారు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. జీపీఎస్ సిస్టమ్ అనేది ఆకాశంలో ఉండే శాటిలైట్స్ ద్వారా మనకి సిగ్నల్స్ అంది నేవిగేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. మరి జీపీఎస్ స్పూఫింగ్ ఏంటి? జీపీఎస్ స్పూఫింగ్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు శాటిలైట్స్ నుంచి మనకి సిగ్నల్స్ అందుతూ ఉన్నాయి. ఈ సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉంటాయి, ఎందుకంటే అవి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి అవి వీక్గా ఉంటాయి. కాబట్టి క్రిమినల్స్ భూమిపైనే ఒక ట్రాన్స్మిటర్ని ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుందంటే ఫేక్ జీపీఎస్ సిగ్నల్స్ని పంపిస్తుంది. ఒరిజినల్ సిగ్నల్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉండడం వల్ల కొంచెం వీక్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై మనం వాడుతూ ఉంటాం మొబైల్కి. సో దగ్గరలో ఉన్న ఏ వైఫై అయితే మనకి పాస్వర్డ్తో కనెక్ట్ అయి ఉంటుందో, ఏదైతే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందో సిగ్నల్ స్ట్రెంత్, అది మన మొబైల్ క్యాచ్ చేస్తుంది. సో అలాగే ఈ జీపీఎస్ సిగ్నల్స్ని కూడా ఒరిజినల్ వీక్ ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే ఫేక్ సిగ్నల్స్ ఉన్నాయో భూమిపై నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా సిగ్నల్స్ని పంపిస్తున్నారో దీనిని మన జీపీఎస్ సిస్టమ్ క్యాచ్ చేస్తుంది. సో అప్పుడు
క్రిమినల్స్ ఎక్కడైతే వాళ్ళు డెస్టినేషన్ లాక్ చేసి పెడతారో అక్కడికే మనం చేరుకుంటాం. ఇంకా మన చేతుల్లో ఏమి ఉండదు. ఈ జీపీఎస్ స్పూఫ్ నుంచి గవర్నమెంట్లు, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా తమను సంరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఇండివిజువల్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఫోన్ ఎప్పుడూ అప్డేట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఫేక్ లొకేషన్కి సంబంధించిన యాప్స్ ఏది కూడా ఇన్స్టాల్ చేయకూడదు. గేమింగ్, డేటింగ్, ట్రావెల్ హ్యాక్స్ లాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేయొద్దు. వీటిలో ఫేక్ జీపీఎస్ ఫీచర్ ఉంటుంది. అలాగే డెవలపర్ మోడ్లో అలౌ మార్క్ లొకేషన్ ఎప్పుడు ఆఫ్లో ఉండాలి. దీంతోపాటు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ డెస్టినేషన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మ్యాప్స్లో అకస్మాత్తుగా దూరం కనిపిస్తే ఆ వేరియేషన్ ఉందనుకొని మనం అలర్ట్ అవుతూ ఉండాలి. అలాగే యాంటీ స్పూఫింగ్ యాప్స్ మనం ఉపయోగించాలి. ఇవి సిగ్నల్ని అబ్నార్మల్ పవర్ డిటెక్ట్ చేస్తాయి, మనను అలర్ట్ చేస్తాయి. జీపీఎస్ ఓవర్ రైడ్ అయితే లాక్ చేస్తాయి. VPN వాడితే కొన్ని యాప్స్లో లొకేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో VPN ఆఫ్ చేసి లొకేషన్ యాప్స్ వినియోగించడం మంచిది. సో జీపీఎస్ స్పూఫింగ్ అనేది ప్రపంచాన్ని చాలా ఎక్కువగా భయపెడుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ మనం ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. వెళ్తున్నాం కదా, నావిగేషన్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం కదా అనుకోకుండా మనం వెళ్తున్నది సరైన దారా కాదా. ఎందుకంటే ప్రతి చోట కూడా మనకి హోటల్స్, షాపింగ్ మాల్స్ వీటిల్లో వాళ్ళ ఏరియా నేమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మనం వెళ్తున్న దారిలో ఆ నేమ్స్ ఉంటే కనుక ఇది మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామని, లేదు అంటే మనం ఎక్కడో తప్పు దారిలో వెళ్తున్నామని అర్థం. సో స్టే ట్యూన్ టు ఐ న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.